సిక్స్త్ వీక్ నామినేషన్ అయితే మీకైతే ఫుల్ కిక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఫుల్ ఫైట్స్ ఎవలోలో ఫైట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అంత మంచి ముచ్చట తెలుసుకునే ముందు వీడియోని అయితే చిన్న హైప్ బటన్ అయితే కొట్టేసేయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సీజన్లో పెద్ద మిస్టేక్ ఏంటంటే ఉమెన్ ఫైట్స్. అంటే సీజన్ 8లో యష్మి వర్సెస్ సోనియా, సోనియా వర్సెస్ విష్ణుప్రియ, ఇంకా చాలామంది గర్ల్స్ అందరు కొట్టుకుంటుండే కదా. అది ఈ సీజన్లో మిస్సింగ్. ఈ సీజన్లో అసలు లొల్లిలే లేవు. అసలకి అంటే రచ్చ రచ్చ అలాంటివి ఒక ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు అందరూ కొట్టుకునేటట్టే లేదు ఆర్గ్యుమెంట్స్‌లలో. ఆఖరికి ఆ మూమెంట్ అయితే వచ్చేసింది ఆయిషా సో, ఆయిషా వచ్చేసి తనుజనైతే నామినేషన్ చేస్తదంట ఈ యొక్క సిక్స్త్ వీక్ నామినేషన్స్‌లో. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఫైట్స్ అయితే అవుతాయి. చాలా మందికి ఆయిషా అనే ఆమె అసలు తెలవదు. ఈమె ఆల్రెడీ మన సీజన్ 8 విన్నర్ నిఖిల్ తోటైతే ఒక సీరియల్ కూడా చేసిండే. చాలా మంది మనం ఇంతవరకైతే కన్నడ వాళ్ళనైతే చూసాం 'బిగ్ బాస్' హౌస్‌లో, మన హౌస్‌లో. కానీ ఈసారి ఫస్ట్ టైమ్ తమిళ్ వాళ్ళనైతే చూడబోతున్నా. ఈమె తమిళ్ 'బిగ్ బాస్'కి ఆల్రెడీ వచ్చింది. అక్కడ 30 డేస్ ఉన్నది. తర్వాతకి కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళా సీజన్ 9కి అయితే వచ్చింది మన తెలుగులో. సో, ఈమైతే చాలా రఫ్ కంటెస్టెంట్, అంటే చాలా హైపర్ యాక్టివ్ కంటెస్టెంట్. అంటే ఎట్లా ఆర్గ్యుమెంట్స్ పెట్టదంటే సేమ్ రఫ్ ఆడించేసేటట్టు అయితే ఉంటది ఆర్గ్యుమెంట్స్‌లలో. అండ్ ఇప్పటివరకు మనకి తనుజకి, పవన్ కళ్యాణ్‌కి మాత్రమే హైయెస్ట్ పీఆర్ ఉండే ఈ సీజన్ 9లో. ఇప్పుడు నెక్స్ట్ ఈమెకు కూడా హైయెస్ట్ పీఆర్ అయితే ఉంటది. ఎందుకంటే ఈమెకి పీఆర్ చెప్పలేము. ఈమెకు సూపర్ పీఆర్ ఉంది. ఈమెకు ఆల్రెడీ ఫుల్ ఫ్యాన్ పేజెస్ అయితే ఉన్నాయి ఆ తమిళ్‌లో. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ తెలుగు షిఫ్ట్ కొట్టేసారు గంతే సింపుల్. ఆల్రెడీ ఇక్కడ తనుజకి కూడా ఆల్రెడీ ఫ్యాన్ పేజెస్ అయితే ఉండే సీరియల్ ఉన్నప్పుడు. ఇప్పుడు అయ్యే వీళ్ళని రన్నింగ్ చేస్తుర్రు వీళ్ళందరిని. సో, కళ్యాణ్‌కి అయితే చాలా మంచి పీఆర్ ఉంది కళ్యాణ్ కూడా. సో, వీళ్ళ ముగ్గురికి ఈ సీజన్‌లో సూపర్ పీఆర్ ఉంది. అంటే ధోకా లేదు. వీళ్ళు ఆరామ్‌సే పై వరకు పోవచ్చు. ఎంతవరకు పోతారో అంతవరకు అయితే పోవచ్చు వీళ్ళు ఆ పీఆర్ తోటి. పీఆర్ లేని కంటెస్టెంట్స్‌కే కొంచెం పాపం డీమన్ పవనే గాని, ఇక్కడ ఇమాన్యుయలే గాని, ఇమాన్యుయల్‌కి ఫ్యాన్ పేజెస్ 2, 3 అక్కడైతే చూసాను. కానీ అయి అంతలా వర్కౌట్ అయితే లేవు. అంటే వీళ్ళకున్నంత లేవు. ఆ రేంజ్‌లో 10, 20 ఫ్యాన్ పేజెస్ అయితే లేవు. ఇంకొక ముఖ్య విషయం ఏందంటే నామినేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటదంటే వైల్డ్ కార్డ్ వర్సెస్ మన ఓల్డ్ కంటెస్టెంట్స్. అంటే వీళ్ళు మన ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళకే యేసుకునే ఛాన్స్ అయితే ఉండదు 100%. వైల్డ్ కార్డ్స్ వీళ్ళకేస్తారు. అంతే మన ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్‌కేసే అవకాశం ఉండదు. ఏదో ఒకటి అంతమందిలో ఒకళ్ళనైతే తీసేస్తారు ఆటోమేటిక్‌గా అట్లా అంటుంటది. సేమ్ పోయిన సీజన్‌లో గంగవ్వ, మెహబూబు ఉత్తుపినానికొస్తారు ఫస్ట్ నామినేషన్‌లో. అట్లా వస్తారు ఈళ్ళు గూడా. అంతే ఉంటది. సో, నామినేషన్స్ పక్కా ఒక 9, 10 మెంబర్స్ అయితే ఉంటారు పక్కా నామినేషన్స్‌లలో. అండ్ మీ ఇష్టమైన కంటెస్టెంట్‌కయితే తప్పకుండా ఓటైతే వేసుకోవాలి. లైక్ డీమన్ పవన్ డేంజర్ జోన్, సంజన డేంజర్ జోన్, సుమన్ శెట్టి డేంజర్ జోన్. సో, ఈ ముగ్గురైతే నామినేషన్‌లోకొస్తే కొంచెం బర్నీ గూడా మర్చిపోయినా. బర్నీ గూడా డేంజర్ జోన్‌లోనే ఉంటాడు. కేవలం మన హౌస్‌లో ఇప్పుడు ఎవలన్నా తోప్ ఓటింగ్ లైన్స్ ఉన్నాయంటే తనుజకి, ఇమాన్యుయల్‌కి, కళ్యాణ్‌కి. వీళ్ళ ముగ్గురికే తోపు, అంటే తోపు తోపు తురుము అంత ఓటింగ్ లైన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి. మిగతా ఎవ్వలికి వీళ్ళ దగ్గరలో గూడా లేరు మిగతా కంటెస్టెంట్స్ ఓటింగ్ లైన్స్. సో, మీ ఒపీనియన్ గూడా కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.